వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రానికి మరో ఆధ్యాత్మిక వైభవం చేరనుంది. శ్రీ కోదండ రామస్వామి ఆలయ సమీపంలో 108 అడుగుల ఎత్తైన శ్రీ ఆంజనేయ స్వామి మహావిగ్రహ నిర్మాణానికి టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది. సుమారు 20 కోట్ల 17 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో ఒంటిమిట్ట దేశవ్యాప్తంగా మరింత విశిష్ట ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలవనుంది. ఈ మహా ప్రాజెక్టుకు సంబంధించిన ప్రత్యేక కథనం. రామభక్త హనుమంతుడి మహిమను ప్రతిబింబించేలా వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలో 108 అడుగుల ఎత్తైన శ్రీ ఆంజనేయ స్వామి మహా విగ్రహం ఏర్పాటు కానుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంతో ఒంటిమిట్ట క్షేత్రం మరో ఆధ్యాత్మిక ఆకర్షణగా రూపుదిద్దుకోనుంది. సుమారు 20.17 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ మహా విగ్రహ నిర్మాణం శ్రీ కోదండ రామస్వామి ఆలయ మహత్యాన్ని మరింత పెంచనుంది. రామాయణంతో విడదీయరాని అనుబంధం కలిగిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆలయ పరిసరాల్లో నిర్మించాలన్న ప్రతిపాదనకు టీటీడీ పాలక మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. ఒంటిమిట్టలో ప్రతి ఏడాది జరిగే శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరిగే సీతారాముల కళ్యాణం ఇప్పటికే దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు 108 అడుగుల ఆంజనేయ స్వామి మహా విగ్రహం నిర్మాణంతో ఈ క్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక శోభ చేకూరనుంది. భక్తులకు ఇది ప్రత్యేక దర్శనీయ ప్రదేశంగా మారే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఒంటిమిట్ట రాష్ట్రంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాల్లో మరింత ప్రాధాన్యం సంతరించుకోనుంది. భక్తుల రాక పెరగడంతో స్థానిక వ్యాపారాలు, పర్యాటక రంగం, ఉపాధి అవకాశాలకు కూడా ఊతం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. రామాలయ వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ మహా విగ్రహం ఒంటిమిట్టకు మరో ప్రత్యేక గుర్తింపును తీసుకురానుంది.